క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. లేఖనముల సాక్ష్యము అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాటి ధ్యానాంశము నకిలీ వైద్యుల నకిలీ మందులు. నకిలీ వైద్యుల నకిలీ మందులు. ఈనాడు వైద్యం పేరిట జరుగుతున్న దోపిడీ మహాభయంకరమైనదిగా మనం ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఎన్నో కంపెనీలు, మందుల కంపెనీలు అవసరం ఉన్నా లేకపోయినా మందులు తయారు చేస్తున్నాయి. ఆ మందులు అమ్మటం కోసం ఎంతోమంది మార్కెటింగ్ వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కళ్ళకి టార్గెట్లు నిర్ణయించి ఆ టార్గెట్లో కొన్ని లక్షల టార్గెట్లు, ఒక్కొక్కళ్ళకి ఒక లక్షల టార్గెట్లు, నెలకి ఇన్ని లక్షలు చేయాలి మీరు అని అలా టార్గెట్లు నిర్ణయించి ఆ టార్గెట్లతో పాటు వాళ్ళు డాక్టర్లను కలుసుకొని మాకు ఈ మందులు అమ్మి పెడితే మీకు కమిషన్ ఉంటుంది అని చెప్పి డాక్టర్లని ప్రలోభ పెట్టి, అలాగే మెడికల్ షాప్ వాళ్ళని, ఫార్మసీ కంపెనీ వాళ్ళని, మెడికల్ షాప్స్ని ప్రలోభ పెట్టి వాళ్ళ మందులు అమ్మటం కోసం, అంటే మందులు అమ్మాలంటే డబ్బు సంపాదించుకోవాలని వారి ఉద్దేశం. డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించుకోవడం కోసం ఆ మందులు అమ్మించే ప్రయత్నం డాక్టర్ల ద్వారా, మెడికల్ షాప్ ద్వారా వాళ్ళు ప్రణాళిక కలిగి అవసరం ఉన్నా లేకపోయినా ఆ మందులు ప్రజలకి అంటకట్టడం మనం చూస్తున్నాం. ఒక రోగి ఒక డాక్టర్ని కలిసినప్పుడు ఆ డాక్టర్ గారు ఆ రోగిని పరీక్షించి, మరి వాళ్ళకి అప్పగించిన టార్గెట్ని, వాళ్ళకి కావాల్సిన కమిషన్ వాళ్ళు పొందుకోవాలి అంటే, సంపాదించుకోవాలంటే డబ్బు, ఆ రోగిని భయపెట్టి లేని రోగాలన్నీ కూడా అంటకట్టి, ఏదో తలనొప్పో లేదా గొంతు నొప్పో కడుపు నొప్పితో వచ్చిన వాడిని లేని రోగాలు అంటకట్టి మీరు ఎక్స్రే తీయించుకోండి అని, అలాగే వేరే బ్లడ్ టెస్టులు చేయించుకోమని చెప్పేసి రకరకాల పరీక్షల పేరుతో వారిని భయపెట్టి వాళ్ళు ఎక్స్రే డిపార్ట్మెంట్కి, అలాగే మెడికల్ షాపుల చుట్టూ తిప్పుతున్నారు. వాళ్ళ ప్రిస్క్రిప్షన్, అంటే డాక్టర్ గారికి మెడికల్ షాప్ కూడా లింక్ ఉంటుంది, డాక్టర్ గారికి ఆ మార్కెటింగ్ వాళ్ళు కూడా లింక్ ఉంటుంది. మరి మందులు సేల్ అవ్వాలంటే లేని రోగాలు చెప్తేనే ఆ రోగాలకు వాళ్ళు మందులు రాయగలరు. పలానా మందు సేల్ అవ్వాలి అంటే లేని రోగాలన్నీ ఆ పేషెంట్కి అంటగట్టి, పేషెంట్ను భయపెట్టి, పేషెంట్ చేత ఆ మందులు కొనిపించాలి. దీని వెనకాల ఎంత తత్వంగా ఉంది. ఈనాడు హాస్పిటల్స్ రన్ అవ్వాలి అంటే హాస్పిటల్స్లో డాక్టర్లకి జీతాలు ఇవ్వాలన్నా, హాస్పిటల్ రెంట్కు తీసుకుంటే లక్షల రూపాయల రెంట్లు, 25 లక్షలని, 50 లక్షలని, ₹1,00,00,000 కోట్ల కంటే కూడా అధికంగానే ఉన్నాయి. అంటే వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఒక ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారికి ఇంత ఫీజు చెల్లించాలని, డాక్టర్లకి ఎంత ఫీజు అయితే అంత వసూలు చేయాలి పేషెంట్ల దగ్గర, రోగుల దగ్గర. కాబట్టి రోగుల దగ్గర వసూలు చేసిన సొమ్మే లేని గుండె నొప్పులు, లేని కడుపు నొప్పులు, లేని రోగాలన్నీ పేషెంట్లకు చెప్పి ఆ డాక్టర్లు సంపాదించుకోవడం కోసం, ఆ స్టాఫ్కి జీతాలు ఇవ్వడం కోసం, ఆ మెడికల్ షాప్ వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి, ఆ ఫార్మసీ కంపెనీలు వాళ్ళు డబ్బు సంపాదించాలి. అంటే దీని వెనకాల పెద్ద
కథ, పెద్ద కుట్రే జరుగుతుంది. ఈ కుట్రలో డాక్టర్లకి పాత్ర ఉంటది, మెడికల్ షాప్ వాళ్ళకి పాత్ర ఉంటది, ఫార్మసీ కంపెనీ వాళ్ళకి పాత్ర ఉంటది, మ్యానుఫ్యాక్చరింగ్ టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఎటువంటి అయినా సరే ఈరోజు మెడికల్ మాఫియా అని చెప్పొచ్చు ఒక మాట చెప్పాలంటే. 50% నుంచి 70% వరకు ఇదే మాఫియా జరుగుతుంది. 50 నుంచి పైనే, 50 లోపు కాదు. అంటే సరిగ్గా పని చేయాలి అంటే డాక్టర్లు ఈరోజు పని చేయలేకపోతున్నారు. నిజాయితీగా పని చేయాలి డాక్టర్లు వృత్తిలో కొనసాగటం కష్టం. ఏ డాక్టర్ వల్ల డబ్బులు ఎక్కువ సంపాదిస్తామో ఆ డాక్టర్లనే పెట్టుకున్నారు. ఆ డాక్టర్లు అబద్ధాలు చెప్పేసి పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. కొంతమంది డాక్టర్లు పేషెంట్ ఏమైపోయినా పర్లేదు, కానీ డబ్బు సంపాదించాలి. ఆ డాక్టర్ ద్వారా డబ్బు సంపాదించాలి, ఆ హాస్పిటల్ యాజమాన్యం సంపాదించాలి, స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి, హాస్పిటల్ మెయింటైన్ చేయాలి. ప్రైవేట్ కంపెనీలు ఎన్ని, కార్పొరేట్ కంపెనీలు. మరి ఈ కంపెనీలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా ఈ యొక్క ఇంగ్లీష్ మందులు వచ్చిన దగ్గర నుంచి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, సెలైన్లు ఇలాగా అనేకమైన వచ్చిన తర్వాత మరీ దందా ఎక్కువైపోయింది. లేని రోగాలన్నీ అంటగట్టి పేషెంట్లని అనగా రోగుల్ని భయపెట్టి చిన్న రోగాన్ని పెద్ద రోగంగా చూపించి ఆఖరికి వాళ్ళ మెడలో ఉన్న గొలుసులు, చేతుకున్న గాజులైనా సరే, ఆస్తులైనా సరే అమ్మేసుకొని సరే ప్రాణాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మేసుకున్నా కూడా ప్రాణాలు దొరుకుతాయని గ్యారంటీ లేదు. కనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే రోగికి రోగ నివారణ చేయాలని కాదు, రోగి నుంచి ఎలా డబ్బు సంపాదించాలి, ఆ రోగి ఏమైపోయినా పర్లేదు, ఏ కేసు ఉండదు కదా. లైసెన్స్ కిల్లర్స్ అని చెప్పాలి, మాట చెప్పాలి. అందరూ డాక్టర్లు కాదు, చాలా మంది డాక్టర్లు లాగా చేస్తున్నారు, కనుక దేవుని పిల్లారా, ఈరోజు మనం ఆరోగ్యాన్ని గురించి తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు వాక్యానుసారంగా ఎలాగా, లోకరీతిగా ఏ విధంగా జరుగుతున్నాయి, మనం అనేక విషయాలు మనం చూస్తున్నాం. ఒకవేళ రోగి చనిపోతే హాస్పిటల్ మీద పడి, రోగికి సంబంధించిన బంధువులు హాస్పిటల్ మీద పడి హాస్పిటల్ను ధ్వంసం చేయటం, డాక్టర్లను కొట్టడం, నర్సులను కొట్టడం ఈ కాలంలో మనం చూస్తున్నాం. దానికి కారణం ఉంది. బాగా ఉన్న రోగికి కూడా, ఏమీ లేని రోగికి కూడా రోగాలు కట్టేసి బయటకు వచ్చేప్పుడు శవాలు బయటకు వస్తున్నాయి. బాగానే హాస్పిటల్కి వెళ్తున్నారు, వచ్చేప్పుడు శవమే బయటకు వస్తున్నారు. అప్పటికి లక్ష కడతారు, 2 లక్షలు కూడా కట్టమంటారు, కట్టేస్తారు. కట్టినా కూడా వీళ్ళ ఆపరేషన్ చేతకాకో, లేకపోతే సరైన వైద్యం చేయటం చేతకాకో వాళ్ళు మరణించి బయటకు వస్తున్నారు. చాలా సందర్భాలు జరుగుతున్నాయి. అనుభవం లేని డాక్టర్లు, ముఖ్యంగా అనుభవం లేని డాక్టర్లు. అనుభవం లేకపోవడం ఒకటైతే, మనుషుల్లో నీతి లేకపోవడం ప్రధాన కారణం. అనుభవం లేకపోవడం, అలాగే నీతి లేకపోవడం. ఈ నీతి లేక, అనుభవం లేక ఉన్నవాళ్ళు డబ్బు సంపాదించుకోవాలని కోరుకుంటారు, కానీ రోగిని రక్షించాలని ఆలోచన వాళ్ళకి ఉండదు. కొన్ని మాటలు ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఈ మాటల్లో మనం చూద్దాం, ఏది ఆరోగ్యం, మనిషికి ఏది ఆరోగ్యం. మనం చూసుకున్నట్లయితే సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అన్నాడు. సంతోషము గల మనస్సు అంటే మనిషి సంతోషంగా ఉండటమే ఆరోగ్యానికి ప్రధాన కారణం. మరి నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయను అన్నాడు. మనిషి సంతోషం ఉండాలంటే
మనిషికి కావాల్సిన ప్రతిదీ కూడా ముఖ్యంగా ఆహారం విషయంలో, వసతి విషయంలో, ఇంట్లో ఉండే విషయంలో, నీరు, బట్ట, కనీస అవసరాలన్నది మనిషికి కావాలి. అది మొట్టమొదటి శరీరానికి కావాల్సింది. అలాగే ఆత్మకు కూడా సంతోషము కలిగే ఆలోచనలు కలిగి ఉండాలి. కనుక అటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు సంతోషం గల మనస్సు, అటువంటి ఏ కల్మషము లేని, ఏ అక్రమము లేని, ఏ దురాలోచన లేని మనసే సంతోషము గల మనస్సు. అటువంటి మనస్సు ఆరోగ్య కారణము. అలాగే నలిగిన మనస్సు అంటున్నాడు. నలిగిన మనస్సు అంటే నీకు ఆహారం లేదు, సరైన బట్టలు లేవు, సరైన ఉద్యోగం లేదు, సరైన ఇల్లు లేదు, నువ్వు కోరుకున్నది ఏది జరగట్లేదు. అప్పుడు మనిషి మనసు ఏమవుతుందంట? నలిగిపోతుందంట. మనిషి మనసు నలిగిపోతుంది. అది ఏం చేస్తుందంట? ఆ కుంగిపోవడం వల్ల ఎముకలు ఎండిపోజేయును అంటున్నాడు. ఎముకలను ఎండిపోచేయును. అలా కృంగిపోవడం వల్ల ఎముకలు ఎండిపోతాయి అంట. ఎలాగది? చెట్లకు నీళ్లు పెడతాం. చెట్లకి నీళ్లు పెడతాం. నీళ్లు పెట్టినప్పుడు ఏ చెట్టైనా పచ్చగా ఎదుగుతుందండి. అదే నీళ్లు లేకపోతే ఆ చెట్టు ఎండిపోద్ది. ఎండిపోయి ఆ కొమ్మలు ఇరిగిపోతాయి, ఆకులు రాలిపోతాయి, చివరికి చెట్టే ఇరిగిపోద్ది. కారణం నీరు లేకపోవటం వల్ల. నీరుంటే ఆ చెట్టు ఇరగదు, కొమ్మలు రాలవు, కొమ్మలు ఇరగవు, ఆకులు రాలవు, పచ్చగా ఉంటది. పచ్చి చెట్టుని మనం ఎరక్కొట్టడం చాలా కష్టం. ఎండిపోయిన దాన్ని ఎరక్కొట్టడం, మొక్కలు చేయటం చాలా ఈజీ. కానీ పచ్చి చెట్టుని ఇరగదీయటం, మొక్కలు చేయటం కొంచెం కష్టం. కనుక ఆ చెట్టు పచ్చగా ఉండాలి, బలంగా ఉండాలి, ఎదగాలి అంటే నీరు చాలా అవసరం. మంచి నేల, మంచి నీరు చాలా అవసరం. అదే ఎండాకాలం వచ్చిందనుకోండి, ఎండకి చెట్టు నీరు లేకపోతే ఎండిపోతుంది. ఎండిపోయి ఆకులు రాలిపోతాయి. మొదట ఆ నీరు అందక, దాని తర్వాత కొమ్మలు ఎండిపోతాయి, కొమ్మలు ఇరిగిపోతాయి. దాని తర్వాత చెట్టు కూడా ఇరిగిపోతా ఉంటది. వేరులో నీరుంటే కొంచెం ఏరైనా బతుకుతాయి. ఆ వేరుకి కూడా నీరు అందలేదనుకోండి, ఇంకా వేరు కూడా ఎండిపోద్ది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇరిగిపోయిన చెట్లు. కనుక మనం సంతోషంగా ఉండాలి అంటే దేవుని మాటలు, మంచి సమాచారము మనకి ఎప్పుడు దొరుకుతుందంటే దేవుని మాటలు విన్నప్పుడే మనకి మంచి సమాచారం దొరుకుతుంది. అలాగే కింద మంచి సమాచారం ఎముకలకు పుష్టి అంటున్నాడు. మంచి సమాచారము ఎముకలకు పుష్టి. మంచి మాటలు విన్నప్పుడు సంతోషం వస్తుంది. అదే చెడ్డ వార్త విన్నాం అనుకోండి, ఎవరైనా చనిపోయారు, ఎక్కడ భూకంపం వచ్చింది, ఎక్కడ వరదలు వచ్చేసినాయి, ఒక చెడ్డ సమాచారం విన్నప్పుడు మొహం చిట్లు ఇచ్చేస్తాం, భయంకరంగా పెట్టేస్తాం. మంచి సమాచారం కూడా సంతోషిస్తాం, మనం ఆనందిస్తాం, మొహం తేటగా కనిపిస్తుంది. కాబట్టి మంచి సమాచారము, మనకి ఈరోజు మంచి సమాచారం ఏమంటున్నాం మనం? అన్ని చెడ్డ వార్తలే అంటాం. ఎక్కడో ప్రమాదాలని, హత్యలని, దొంగతనాలని, ఇలాగా నేరాలకు సంబంధించిన సమాచారాలు ఎక్కువ వింటాం, కానీ మంచి సమాచారం ఎక్కడ వింటలేదు మనం. కనుక అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మంచి సమాచారము వింటే ఎముకలకు పుష్టి ఇచ్చును అన్నాడు. ఎముకలు బలంగా ఉండాలంటే మంచి సమాచారం. కానీ ఇక్కడ మన ఇక వాక్యాల్లో నేర్చుకోవాల్సిన అంటే మంచి సమాచారం ఉండటం వల్ల, సంతోషం గల మనస్సు ఉండటం వల్ల ఆరోగ్య కారణం, ఎముకల పుష్టి అన్నాడు. కనుక దేవుని పిల్లారా, మనం పుష్టిగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అంటే సంతోషం గల మనస్సు అంటున్నాడు, మంచి సమాచారం వినాలి అంటున్నాడు. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ మధ్యన ఒక అడ్వర్టైజ్మెంట్ విన్నాం, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ సోప్ అంటున్నాడు. ఆ మాటలన్నీ కూడా వినడానికి బాగుంటాయి, కానీ ప్రయోగాత్మకంగా మనం చూసినట్లయితే రోగులకు వాడితే
ఆ శరీర రోగాలు పోతాయా? చెప్పండి. శరీర రోగాలు పోవు. కనుక వాళ్ళు చెప్పే మాటలు డబ్బులు చేసుకోవడానికి ఆ సోప్ అమ్మటం, డబ్బులు చేసుకోవడం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం మందులు అమ్మటం చేస్తారు గానీ, ఏది కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్‌లో, ప్రకటనలో సత్యం ఉండదు. ఒక టూత్ పేస్ట్ కావచ్చు, ఒక షాంపూ కావచ్చు, ఒక సోప్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకటనలో వాళ్ళు వాళ్ళ వస్తువుని అమ్ముకోవడం కోసం కొన్ని అబద్ధాలు వాడతారు. అది నిజమని మనం నమ్ముతాం. కనుక ఆ యొక్క మాటలు మనం సత్యమని నమ్మటానికి వీల్లేదు. మరికొన్ని మాటలు కూడా మనం చూద్దాం ఈరోజు. అలాగే ఇప్పుడు మనం ప్రధానంగా ఆలోచించాల్సిందేంటంటే వైరస్‌లు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. 2019లో ప్రారంభమైన కరోనా వైరస్ దాన్ని రూపురేఖలు మార్చుకుంటూ కోవిడ్-19 పేరుతో 2019లో ప్రారంభమైన కరోనా వైరస్. ఆ వైరస్ 2020కి వచ్చేటప్పటికి డెల్టా ప్లస్‌గా మారింది. డెల్టా ప్లస్ కాస్త ఇప్పుడు ఒమిక్రాన్‌గా మారింది. అంటే దాని రూపురేఖలు, దాని లక్షణాలు మార్చుకుంటుంది. దాని యొక్క బలాన్ని పెంచుకుంటుంది. బలాన్ని పెంచుకున్నప్పుడు మొట్టమొదటి 2019లో వచ్చిన కరోనా వైరస్ ఆ ఫస్ట్ వేవ్‌లో టీకా కనిపెట్టలేదు. ఆ టీకా కనిపెట్టేటప్పటికి ఫస్ట్ వేవ్ అయిపోయింది. సెకండ్ వేవ్ ప్రారంభమయ్యేటప్పటికి ఆ కనిపెట్టిన టీకా ఫస్ట్ డోస్ గాను, సెకండ్ డోస్‌గా ఏశారు. సెకండ్ వేవ్ అయిపోయే వరకు కూడా. అంటే ఆ ఫార్ములా దేనికి సంబంధించింది? కోవిడ్-19కి సంబంధించిన ఫార్ములా. డెల్టా ప్లస్‌కి సంబంధించిన ఫార్ములా కాదది. కోవిడ్-19 అంటే ఫస్ట్ వేవ్ వచ్చింది కాబట్టి, ఆ ఫస్ట్ వేవ్ మీద క్లినికల్ ట్రయల్స్ వేసి పేషెంట్‌ల మీద క్లినికల్ ట్రయల్స్ వేసేసి ఎన్నో ట్రయల్స్ చేసిన తర్వాత ఒక 6 నెలలకో, 8 నెలలకో, సంవత్సరానికి ఆ యొక్క మందు కనిపెట్టేసి, వాక్సిన్ కనిపెట్టేసి కోవిడ్-19 ఫార్ములాతో తయారు చేసిందే కోవాక్సిన్ గావచ్చు, కోవిషీల్డ్ గావచ్చు. అలాగే అనేకమైన ఫార్మా కంపెనీలు తయారు చేసిన కొన్ని టీకాలున్నాయి. సో, ఆ టీకాలు కోవిడ్-19కి సంబంధించినయే. కానీ దాని తర్వాత డెల్టా ప్లస్ వచ్చింది. మరి డెల్టా ప్లస్‌కి సంబంధించిన టీకా అయితే రాలేదు. డెల్టా ప్లస్ వచ్చేటప్పటికి కోవిడ్-19 టీకా ఇంజెక్షన్ చేశారు. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్‌గా వేశారు. అది పనిచేస్తుందా? ఎంతమటుకు పనిచేస్తుంది? ఫార్ములా ఏంటి? ఒక విషయాన్ని నేను చెప్తాను మీకు. మనకి తలకాయ నొప్పొచ్చింది. తలనొప్పికి మందు తీసుకురమ్మని చెప్పేసి కొడుకునో, కూతురునో బయటికి పంపించాం. వాడు ఎంతసేపటికి రాలేదు. ఈలోపు ఒళ్ళు నొప్పులు కూడా వచ్చింది. జలుబొచ్చింది, దగ్గొచ్చింది. వాడొచ్చేటప్పటికి టాబ్లెట్ మనం ఏం చెప్పి పంపించాం బయటికి? తలనొప్పిగా ఉంది టాబ్లెట్ తీసుకొని రమ్మని చెప్పాం. వాడు ఇంటికొచ్చేటప్పటికి నాకు ఒళ్ళు నొప్పులు ప్రారంభమైనయి, దగ్గు, జలుబు కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఆ టాబ్లెట్ యేసుకుంటే నాకు తలనొప్పి తగ్గుతుందా? లేదా దగ్గు, జలుబు కూడా తగ్గుతుందా? నాకు తలనొప్పి ప్రారంభమైనప్పుడు తలనొప్పని చెప్పేసి టాబ్లెట్ తీసుకోమని రమ్మని చెప్పాను నేను. కానీ వచ్చేటప్పటికి నాకు తలనొప్పితో పాటు ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు కూడా వచ్చేసింది నాకు. అంటే దగ్గు, జలుబుకి మందు లేదది. అది కేవలం తలనొప్పికి మాత్రమే టాబ్లెట్. ఇది మీకు అర్థమైతే కోవిడ్-19కొచ్చిన ఆ టీకా అది డెల్టా ప్లస్‌కి పనిచేయదు. ఒమిక్రాన్‌కి పనిచేయదు. ఇప్పుడు బూస్టర్ వచ్చిందని చెప్తున్నారు మరి. ఆ బూస్టర్ అన్నవాడికి ఒమిక్రాన్ వచ్చేటప్పటికి బూస్టర్ యొక్క ఫార్ములా ఏంటి? మనం ఆలోచించినట్లయితే
అది ఎంత మటు పని చేస్తుందనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా చనిపోయారు. వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే చనిపోయారు. హాస్పిటల్కి వెళ్ళి చనిపోయారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా చనిపోయారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకుని బతుకుతారని లేదు. అది కేవలం మన తృప్తి కోసమే అది వేసుకోవాల్సింది అంతే. మన తృప్తి కోసం ఇమ్యూనిటీ ఉంటే మన ఒంట్లో అది కూడా బతికిస్తుంది. అది కొంచెం సపోర్ట్ చేస్తుంది. కనుక మొట్టమొదటి కోవిడ్-19కి ప్రకారం కోవిడ్-19 ప్రకారం తయారు చేసిందే ఆ యొక్క ఫస్ట్ డోస్ కావచ్చు, సెకండ్ డోస్ కావచ్చు. అది డెల్టా ప్లస్కి పనిచేయదు, ఒమిక్రాన్కి అసలు పనిచేయదు. డెల్టా ప్లస్ లక్షణాలు వేరు, ఒమిక్రాన్కి వచ్చి ఇంకా తీవ్రంగా ఉన్నాయి. మరి ఆ ఫార్ములాస్ అన్ని కూడా ఇప్పుడు వేసే డోసుల్లో ఉన్నాయా అంటే, ఉన్నా లేకపోయినా ఆ డోస్ వేసుకోవాల్సిందే అని ప్రభుత్వం చెప్తుంది, ఫార్మసీ కంపెనీ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ డోసులు సేల్ అవ్వాలి కాబట్టి, ఆ డోసులు అమ్ముకోవాలి కాబట్టి. మరి ఈ డోసుల వల్ల మనం తగ్గుతుందా అనేది ఎవరు చెప్పలేరు. ఈ డోసుల వల్ల ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందా అనేది మనం చెప్పలేం. ఇప్పటికి కూడా డోసులు వేసుకునే వాళ్ళు ఉన్నారు, బతికే ఉన్నారు. డోసులు వేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డోసులు వేసుకోకుండా బతికిన వాళ్ళు ఉన్నారు. కనుక ఆ సెల్ వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఉంది. ఆ డోసులు వేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇమ్యూనిటీ పవర్ లేక, వేసినా కూడా లేక. కనుక దేవుని పిల్లారా, మందుల్ని కొంత మట్టుకే మనం నమ్మాలి. అన్నిటికీ డాక్టర్లని, అన్నిటికీ మెడికల్ షాపుల్ని, టీకాలని నమ్మడానికి లేదు. కొన్ని మాటలు మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఈ మాటలు చూద్దాం. వైద్యులు లేని వైద్యశాల. హాస్పిటల్ అయితే ఉంది, వైద్యులైతే లేరు. మరి వైద్యులు లేకపోతే హాస్పిటల్ పరిస్థితి ఏంటి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఏమంటున్నాడంటే, నా గుండె నాలో సమస్యలుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. కోతకాలం గతించుచున్నది, గ్రీష్మకాలం జరిగిపోయింది. మనము రక్షణ పొందకే ఉన్నాము అన్నాడు. రక్షణ పొందకే ఉన్నాము. దీని భావం మనం ఆలోచించినట్లయితే, మనుషుడి మారు మనస్సు పొందటానికి ఇష్టపడట్లేదు. అదే చెప్పింది, డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్ కట్టారు కానీ, డాక్టర్లు ఉన్నారు కానీ, వైద్యం చేసుకోవడం కోసం మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి. కడుపు నొప్పి వచ్చింది, లేదా గుండె నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా వైద్యం జరిగేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే వైద్యం జరుగుతుంది. అది నిజమైన డాక్టర్ అయితే, మంచి డాక్టర్ అయితే చెక్ చేసి వైద్యం చేస్తాడు. డాక్టర్లు ఉన్నా కూడా మనం వెళ్ళలేదు అనుకోండి హాస్పిటల్కి, ఆ యొక్క రోగం ముదిరి, అది గుండె నొప్పి కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, కిడ్నీ పేషెంట్ కావచ్చు, లేదా క్యాన్సర్ పేషెంట్ కావచ్చు, ఏదైనా ఒక రోగం ముదిరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఉపయోగం లేదండి. లాభంలో తీసుకెళ్ళిపోమంటాడు. ఎందుకంటే అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రారంభ దశలో లేనప్పుడు మధ్యలోకి వచ్చినా, లేదా సగం దాటిపోయినా, సగం వరకైనా సరే వెళ్తే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటారు వైద్యం చేయడానికి. మనం ముదిరిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతే మా వాళ్ళకి అది తీసుకెళ్ళిపోండి అంటారు. అందుకంటున్నాడు, నా లోపల సమ్మచిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. 8:18. అలాగే కోతకాలం గతించుచున్నది, గ్రీష్మకాలం జరిగిపోయిన మనం రక్షణ ఉందకే ఉన్నాము. వయసు పెరిగిపోతుంది. 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు వయసు పెరుగుతుంది కానీ దేవుణ్ణి తెలుసుకోవట్లా. కాలాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది. వయసు పెరిగిపోయిన తర్వాత పిల్లనేమంటే ఎవరిస్తారు? ఎవరెవరు కదా. ఆ పెళ్లి చేసుకునే టైం ఉంటుంది. ఒక 20-30 మధ్యలో పెళ్ళి అంటే తొందరగా పెళ్లి అయిపోతుంది. 30 తర్వాత పెళ్లి అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది. 40 తర్వాత పెళ్లి అవ్వాలంటే చాలా కష్టం.
50 అయిందంటే ఇంక ముసలోడు వీడికి పెళ్లి అవుద్దట. కనుక పెళ్లి చేసుకోవాల్సిన సమయంలోనే పెళ్లి చేసుకోవాలి. అది 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది ఆడపిల్లలు కూడా 21 సంవత్సరాలు దాటితే గాని పెళ్లి చేయడానికి లేదా. అందరూ 18 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు 21కి వచ్చారు. అలా మగవాడు కూడా ఒక 21 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు వేసుకోండి. అంటే పెళ్లి చేసుకునే సమయం ఉంటది. ఆ పెళ్లి చేసుకునే సమయంలో ఒక 5 ఏళ్ళు అటు ఇటుగా మనం పెళ్లి చేసుకోవచ్చు. ఆ పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో పెళ్లి చేసుకోకుండా, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకపోతే, ఉద్యోగం చేయాల్సిన సమయంలో ఉద్యోగం చేయకపోతే, ఉద్యోగానికి కూడా ఒక టైం ఉంటది. రిక్రూట్‌మెంట్‌కి, ఉద్యోగాలకి ఒక టైం ఉంటది. 18 సంవత్సరాల నుంచి రిక్రూట్‌మెంట్ జరుగుతాయి. వాళ్ళ కంపెనీలను బట్టి, వాళ్ళ ఆర్గనైజేషన్‌ని బట్టి. 18 ఏళ్ల నుంచి. 18-25 సంవత్సరాల లోపు ఉద్యోగాలు చేరాలి కొంతమంది. కొంతమందికి 21 నుంచి 28 వరకు అంటారు కొంతమంది. కొంతమంది 35 వరకు కూడా అంటారు. ఇంకా 35 దాటిందనుకోండి ఉద్యోగానికి అనర్హుడు అంటారు. ఇంక 40 అంటే ఇంక చేర్చుకోరు కూడా. 40 అంటే ఉద్యోగాలు చేర్చుకోరు. కాబట్టి పెళ్లి చేసుకోవటానికి ఏ విధంగా సమయం ఉంటదో, ఆ పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో పెళ్లి చేసుకోకపోతే దాంతో పిల్లల్ని కూడా ఇవ్వరు. అది పిల్లాడికైనా, పిల్లకైనా, ఆడపిల్లకైనా, మగ పిల్లకైనా పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో పెళ్లి సంబంధాలొచ్చినప్పుడు నాకు ఈ పిల్లాడొద్దు, నాకు ఈ పిల్లొద్దు అనుకుంటా సంవత్సరాలు గడిపేస్తే, నువ్వు ముదిరిపోయిన తర్వాత నీకు పెళ్లి కాదు ఆడపిల్లైనా, మగ పిల్లైనా. దాని తర్వాత వయసు మీరిపోయిన వాళ్ళు, భార్య పోయిన వాడినో, లేకపోతే భర్త పోయిన వాడినో, ఆ! ఇలాంటి వాళ్ళు దొరకాలంటే చాలా కష్టం. కనుక పెళ్లి చేసుకున్న వయసు 20-30 వరకు. ఈ వయసులోనే పెళ్లయిపోవాల. 30 దాటిందంటే పెళ్లి చేసుకోవడం చాలా కష్టమైపోద్ది. 40 దాటితే ఇంకా పిల్లే దొరకదు, పిల్లోడు దొరకడు. ఉద్యోగమైనా అంతే. ఉద్యోగమైనా రిక్రూట్‌మెంట్ వాంటెడ్ ఎప్పుడేస్తారు? నీకు 20 సంవత్సరాలు వచ్చేప్పటికి వాంటెడ్ ఏస్తారు. 30 దాటితే వాంటెడ్ చేయరు ఇంకా. తగ్గిపోద్ది. కనుక ఉద్యోగం చేయాల్సిన సమయము, పెళ్లి చేసుకోవాల్సిన సమయాలుంటాయి. అలాగే నువ్వు రక్షణ పొందాల్సిన సమయం గూడా ఉంటది. రక్షణ పొందాల్సిన సమయం నీకున్నప్పుడు అది నువ్వు పొందాలి. ఆ సమయం దేవుడు నీకిచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు రక్షణ పొందాలి. దేవుని దగ్గరికి రావాలి, సంఘానికి రావాలి, యేసుక్రీస్తుని సురక్షకుడిగా నువ్వు నమ్ముకోవాలి. అలా నమ్మనప్పుడు ఏమవుతుంది అంటే వయస్సు పెరిగే కొద్దీ నీకు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు పెరిగిపోతాయి. పాప సంబంధమైన ఆలోచనలు పెరిగి తప్పుడు పనులు చేయడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. నేను నీతిమంతుడిని అనటానికి వీలే లేదు. కనుక స్త్రీ అయినా, పురుషుడైనా ఆ సమయం వచ్చేప్పటికి అదే అంటాడు కోతకాలం గతించుచున్నది, గ్రీష్మకాలము గతించిపోయిన మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. కిందేమంటున్నాడు? గిలాదులో గుక్కిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది? ఎందుకు కలగట్లేదు? ఎందుకు రోగాలు తగ్గట్లేదు? ఎందుకు నేరాలు పెరిగిపోతున్నాయి? నేరాలు పెరిగిపోవడానికి కారణం పాపాలే. నేరాలు పెరిగిపోవడానికి కారణం పాపాలే. పాపాలు పెరిగిపోవడానికి కారణం నువ్వు రక్షణ పొందకపోవటమే. రక్షణ పొందాల్సిన సమయంలో రక్షణ పొందకుండా నీ యుక్త వయసు వచ్చేప్పటికి రక్షణ పొందాలి. యుక్త వయసులోనే పాపాలు ఎక్కువ చేస్తా ఉంటారు. కనుక బాల్యం నుంచి ఎప్పుడైతే యుక్త వయసులోకి వస్తామో వెంటనే మనం దేవుడిని తెలుసుకోవాలి. ఇంక అంతకు మించి యుక్త వయసు అయిపోయింది. దాని తర్వాత 20-30, 30-40, 40-50, 70, 80 వచ్చేటప్పటికి నువ్వు రక్షణ పొందకే ఉన్నావనుకో, రోజు రోజుకి నీకు చెడ్డ ఆలోచనలు పెరిగిపోయి, చెడ్డ తలంపులు పెరిగిపోయి, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, హత్యలు చేస్తానే ఉంటారు. అదే దేవుణ్ణి తెలుసుకున్నామనుకోండి అదిక మందు. దేవుణ్ణి తెలుసుకున్నట్టు మందు. ఆ మందు నిన్ను నేరాలు చేయకుండా, పాపాలు చేయకుండా దేవుని భయము ఏర్పడుతుంది. దేవుని మాటలు హెచ్చరిస్తాడు. హెచ్చరించి పాపం చేయకుండా ఆపుతాడు. కనుక సమయానికి ఏ విధంగా పెళ్లి చేసుకోవాలో, సమయానికి ఏ విధంగా అయితే ఉద్యోగంలో చేరాలో, అలాగే సమయానికి నువ్వు రక్షణ పొందాలి. కాలాలు గడిచిపోతున్నాయి కదండీ! కాలాలు గడిచిపోతున్నాయి. గ్రీష్మకాలం, కోతకాలం గడిచిపోతుంది గానీ, వయసు పెరిగిపోతున్నాయి, సంవత్సరాలు పెరిగిపోతున్నాయి గానీ, రక్షణ పొందకున్నావంటే నీకు పాపం పెరిగిపోద్ది. నీకు స్వస్థత కలగదు. పాప నివారణ కలగదు. రోగ నివారణ కలగదు ముదిరిపోయిన తర్వాత. కొన్ని మాటలు మనం ఇంకా ఆలోచిద్దాం.
ఇంకా ఏమంటాడో కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ మొదటి వేవ్ గాని, రెండో వేవ్ గాని మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోయారు. సుమారు 30,00,00,000 మందికి వరకు కూడా ఈ యొక్క వ్యాధి, కరోనా వ్యాధి గావచ్చు, లేతే డెల్టా ప్లస్ గావచ్చు, సుమారు 30,00,00,000 వరకు కూడా అది చేరినట్టు మనకి లెక్కలున్నాయి. దాంట్లో మెజారిటీ పీపుల్ రికవర్ అయ్యారు. కానీ కొన్ని లక్షల మంది, కోటికి దాకా చేరిపోయారు చనిపోయిన వారు. వాళ్ళనెలా పూడ్చిపెట్టారో మీ అందరికి తెలుసు. ఒక మనిషికి ఒక గొయ్యి తీయటమే పెద్ద పని. అటువంటిది మనుషులు వేలల్లోనూ, లక్షల్లో చనిపోతే ఒకేసారి ఎలాగా పూడ్చాలి? చాలా కష్టం. కనుక గవర్నమెంటే ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి, ఓ లారీలో ఆ రాళ్ళు, చెత్త ఏ విధంగా అయితే ఎత్తుతారో, అదే విధంగా శవాలన్నిటిని కూడా ఒక లారీలో ఎత్తేసేసి, వాటినన్నిటిని కూడా ఓ చెత్త ఏ విధంగా అయితే ఊరవతల తీసుకెళ్ళి పడేస్తారో, అలా కుప్పలు కుప్పలుగా శవాల్ని ఒకే గొయ్యిలో పారబోయటం మనం చూసాం. అలాగే పారిపోయటానికి కారణం ఏంటి అంటే, మనుషులు మారు మనసు పొందపోవటం. మనుషుల్లో మారు మనసు లేకపోవటం, రక్షణ పొందకపోవటమే కారణం. దేవుడు మాటలు అందరూ వింటున్నారు. అందరూ వెళ్తున్నారు గానీ, అందరూ రక్షణ పొందట్లేదు. కాబట్టి ఒక అకౌంట్ సెటిల్‌మెంట్ అన్నది ఒకటుంటది. ఫైనాన్షియల్ ఇయర్‌లో అకౌంట్ సెటిల్‌మెంట్ అండ్ మార్చ్ 31కి అకౌంట్ సెటిల్‌మెంట్ జేస్తారు. కాబట్టి ఆ అకౌంట్ సెటిల్‌మెంట్ 31 మార్చ్‌కి జరుగుతది. ఎవ్రీ ఇయర్ 31 మార్చ్‌కి అకౌంట్ సెటిల్‌మెంట్ జేస్తా ఉంటారు. అంటే ఫైనాన్షియల్ ఇయర్‌లో బ్యాలెన్స్ షీట్‌లు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్స్ వేసి, ఆ టైంలో టాక్స్ కట్టాల్సిన వాళ్ళు టాక్స్ కట్టేస్తా ఉంటారు సంవత్సరం అయ్యేటప్పటికి. కాబట్టి రిజల్ట్ ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి, అంటే ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి ఎళ్ళే ముందు కంపెనీల అకౌంట్స్ సెటిల్ జేస్తారు. అప్పులైతే అప్పులు, ఆ! ఇంకా ఇవ్వాల్సినంత ఇవ్వాలి, రావాల్సినది క్రెడిట్, డెబిట్స్ మొత్తం గూడా రావాలి. కాబట్టి దేవుడు కూడా అకౌంట్ సెటిల్ చేస్తా ఉంటాడు. పాపాలు పండిపోయినప్పుడు ఎన్ని రోజులైనా సరే మారు మనసు పొందకపోతే, ఆ మారు మనసు పొందని వాళ్ళకి దేవుడు కూడా భూమి మీద ఉంచకుండా, మారు మనసు పొందిన వాళ్ళని కొంతకాలం జీవించేటట్టు, ఎంత చెప్పినా కూడా వినకపోతే వాళ్ళని భూమి మీద లేకుండా చేయాలని, ఒక చెత్తలాగా తీసివేయాలని, చెత్త ఉండటానికి ఎవరు ఇష్టపడరు ఇంట్లో గాని, బయట గాని. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతా ఉంటారు చెత్త. వేస్ట్ కాబట్టి. కాబట్టి భూమి మీద వేస్ట్‌గా, అంటే పనికి రాకుండా, దేవునికి పనికి రాకుండా, ప్రజలకు గూడా ఉపయోగకరంగా లేకుండా ఉన్నట్లయితే, అటువంటి వారిని భూమి మీద లేకుండా దేవుడు చేస్తా ఉంటాడు. అటువంటి వారికి ఘోరమైన వ్యాధులొస్తా ఉంటాయి. ఘోరమైన చావులొస్తా ఉంటాయి. అటువంటి వారు ఎక్కువున్నారు ప్రపంచంలో. ఎక్కువ శాతం ఉన్నారు. తక్కువ శాతమే దేవుడిని నమ్మిన వాళ్ళు. ఎక్కువ శాతం ఉన్నారు మారు మనసు లేని వాళ్ళు. కనుక వాళ్ళ గురించి కొన్ని మాటలు మనం ఈరోజు మరొక మాట మనం చూద్దాం. ఈ మాటలు మనం చూద్దాం. మందులు లేని వైద్యులు. మందులు లేని వైద్యులు. ఆ మాట మనం చూద్దాం. కనుక ఇక్కడ మందులు లేని వ్యాధులు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఈ వ్యాధి ఘోరమైనది. నీ గాయములు బాధాకరమైనది. నీ పాపములు విస్తరింపగా, శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను అన్నాడు. చూసారా? వ్యాధి ఘోరమైనది. నీ పాపములు విస్తరింపబడినవి. అంటే వ్యాధి ఘోరంగా అవ్వడానికి గల కారణం ఏంటంటే, పాపాలు విస్తరింపబడటం వల్ల శరీరానికి వచ్చిన వ్యాధులు.
శరీరానికి వచ్చే వ్యాధులు నీ పాపాలు విస్తరించడం వల్ల శరీరం వ్యాధి ఘోరమైంది అన్నాడు. అది ఇంకా బాధాకరమైనది కూడా అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషం బట్టి నీకు కఠిన శిక్ష చేసి గాయపరిచి ఉన్నాను. కనుక ఆ గాయాలు, ఆ రోగాలు, ఆ వ్యాధి పెరగడానికి గల కారణం ఏంటి అని ఆలోచించినట్లయితే నీ పాపములు విస్తరించటం అన్నాడు. పాపములు విస్తరించినప్పుడు ఆ పాపాలు విస్తరించడానికి గల కారణము నువ్వు మారు మనస్సు పొందకపోవటం. మారు మనస్సు పొందినట్లయితే నీ పాపాలు విస్తరించేవి కాదు. మారు మనస్సు పొందకపోవడం వల్లనే నీ పాపాలు విస్తరించినాయి. నీ పాపాలు ఎప్పుడైతే విస్తరించినాయో నీ యొక్క వ్యాధి కూడా పెద్దదయింది. నీ గాయం కూడా బాధాకరమైంది. కనుక అది కఠిన శిక్ష అంటున్నాడు. ఆ కఠిన శిక్ష చేసి గాయపరిచి ఉన్నాను దేవుడు అంటున్నాడు. కఠిన శిక్ష చేసి గాయపరిచాను నేను. కనుక ఆ వ్యాధి ఘోరంగా మారడానికి పాపాలు విస్తరించడమే అంటాడు. కింద అంటాడు, కాగా నీ పక్షమున వాద్యమాడేవాడు లేడు అంటాడు. నేను ఇంజక్షన్ చేస్తే నీ మందు ఇస్తే తగ్గిపోద్దండి అంటానికి వీల్లేదు ఏ డాక్టర్ కూడా నేను బాగు చేస్తాను, నేను ఆపరేషన్ చేస్తానంటే నువ్వు దోసుకోవడానికి రెడీగా ఉండడం అర్థం. నిన్ను చంపడానికి రెడీగా ఉండడం అర్థం. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు అని దేవుడు చెప్తున్నాడు. మందు ఉందని వీళ్ళు అంటున్నారు డాక్టర్లు. వ్యాక్సిన్ వచ్చింది, కోవాక్సిన్ వచ్చింది, కోవిడ్ షీల్డ్ వచ్చింది అని మనుషులు అంటున్నారు. మందులు ఎయిడ్స్ కి మందు కనిపెట్టాం, క్యాన్సర్ కి మందు కనిపెట్టాము, ఇలా చెప్పుకుంటా పోతున్నారు. కానీ పాపాలు కానీ విస్తరించినాయి అంటే నీ పాపాలు అది ఘోరమైన తగ్గదు. ఎన్ని మందులు ఇచ్చినా కూడా తగ్గదు. ఎందుకంటే దాని మందు లేదు. అది ఏందన్నాడు, మందు నీకు లేదు, మందు నీకు లేదు. గుర్తుపెట్టుకోండి. మందు ఉందని వీళ్ళు అన్నారంటే మాత్రం నేను మోసం చేస్తానని అర్థం. అది మందు కాదు, అది పని చేయదు. ఎందుకంటే వ్యాధి ముదిరిపోయింది, ఘోరమైపోయింది. పాపాలు ముదిరిపోయినాయి కాబట్టి, నీ పాపములు ముదిరిపోయినాయి కాబట్టి వ్యాధి ఘోరమైంది. నీ గాయములు బాధాకరమైంది. నువ్వు ఎన్ని మందులు ఇది తగ్గదు ఇంకా. కాబట్టి దేవుడు కఠిన శిక్ష చేశాడు. కనుక మన పక్షం వాద్యమాడేవాడు, అంటే వ్యాధి రోగి తరపున వాద్యమాడేవాడు ఎవడు లేడు. ఏ డాక్టర్ కూడా నేను తగ్గిస్తాను, హాస్పిటల్లో జాయిన్ చేయండి అన్నాడంటే మోసం చేసి నీ డబ్బులు తినేయడానికి పెద్ద పెద్ద వాళ్లే, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, సినిమా సంబంధించిన కళాకారులు లక్షల కోట్లు హాస్పిటల్స్ లో పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్నారు. డబ్బున్న వాళ్లే. హాస్పిటల్ వాళ్ళకి కావాల్సింది డబ్బు కావాలంతే. మందు లేకపోయినా మందు అంటారు, వైద్యం చేత కాకపోయినా వైద్యం చేస్తానంటారు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పాపాలు కడుక్కోవటం. ఎప్పుడైతే పాపాలు కడుక్కుంటావో వ్యాధి తగ్గుద్ది. మారు మనసు పొందుతావో వ్యాధి తగ్గుద్ది. రక్షణ పొందుతావో నీకు వ్యాధి తగ్గుద్ది. రక్షణ పొందకుండా, దేవుని దగ్గర రాకుండా వ్యాధి తగ్గించడానికి డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, కొత్త కొత్త మందులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, వ్యాక్సిన్లు ఉన్నాయి అనుకుంటే భ్రమ. పాపాలు కడుక్కోవడం నేర్చుకోవాలి. మనిషి నేర్చుకోవాల్సింది పాపాలు విస్తరించినాయి కాబట్టి పాపాలు తగ్గించుకోవాలి. రోజు రోజు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. పాపాలు తగ్గాలి. మనకి పాపాలు చేయటం మానేయాలి. పాపాలు మానేస్తేనే ఈ వ్యాధి తగ్గుద్ది, ఈ ఒమిక్రాన్ తగ్గుద్ది, ఈ కరోనా తగ్గుద్ది, డెల్టా ప్లస్ తగ్గుద్ది. పాపాలు మానేస్తేనే. వ్యాక్సిన్ ఎక్కిస్తే రోగం తగ్గదు, ఇమ్యూనిటీ పెరగదు. పాపాలు మానేయమంటున్నాడు. నీ పాపాలను విస్తరించడం వల్లనే అంటాడు. నీ పాపాలు విస్తరించడం వల్లనే వ్యాధి ఘోరమైంది, బాధాకరమైంది. కారణం నీ పాపాలు విస్తరించబడ్డాయి. కనుక నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను అంట. కాబట్టి నీ పక్షమున వాద్యమాడువాడు ఎవడూ లేడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యావంటే నీకు తోడు ఉండటానికి నీకు అటెండర్ కూడా రాడు, మీ ఇంట్లో వాళ్ళు కూడా రారు. ఇంకా ఏమంటున్నాడో కొన్ని మాటలు మనం చూద్దాం. మందు లేదు కనుక ఎన్నాళ్ళని ఉంటావు,
హాస్పిటల్‌లో. ఎన్నాళ్ళని ఆ హాస్పిటల్ మంచం మీద నువ్వు పండుకొనుంటావు? వైరస్ వచ్చేసి, కరోనా వచ్చేసి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే సొంతింటోళ్ళే హాస్పిటల్‌లో ఉండలేకపోయారు. తోబుట్టువులే హాస్పిటల్‌కి రాలేదు. కన్న తల్లిదండ్రులే బిడ్డలకొచ్చినా తల్లిదండ్రులు రాలేదు. తల్లిదండ్రులకొచ్చినా బిడ్డలు రాలేదు. చివరికి హాస్పిటల్ వాళ్ళే ఆ యొక్క బయట పనిచేసే ఈ కార్పొరేషన్ వాళ్ళని పిలిపించి చనిపోతే పూడ్చిపెట్టేసిన సందర్భాలు మనందరికీ తెలుసు. కాబట్టి అప్పుడు నీకు దగ్గర వాళ్ళెవరో, దూరం వాళ్ళెవరో అప్పుడు తెలిసిపోద్ది. శ్మశానానికి కూడా పాతిపెట్టడానికి నీ తోబుట్టువులు రాలేదంటే, దగ్గర వాళ్ళెవరో, దూరపు వాళ్ళెవరో మనకర్థమవుద్ది. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ నీ సొమ్మంతా కూడా ఏమవుద్దంటే, నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు. దేవుని దగ్గరికి రాకుండా, సమయం, అసమయం అని లేకుండా, దివారాత్రులు మనం కష్టపడి సంపాదించి, ఇల్లు కట్టి, బిడ్డలు చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఎంతో కూడబెట్టుకున్న సొమ్మంతా కూడా హాస్పిటల్‌కి ఇచ్చినా కూడా ప్రాణాలను రక్షించలేని పరిస్థితి. ఇంకా ఏమని మాటలు ఉన్నాయంటే బైబిల్ గ్రంథంలో, నీ సొమ్మంతా కూడా నీ శత్రువులు తినేస్తారు అంది. నీ సొమ్మంతా కూడా నీ శత్రువులు తినేస్తారు. ఎవరా శత్రువులు అని ఆలోచించినట్లయితే, నువ్వు కష్టపడ్డావు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు. సంపాదించుకున్న సొమ్ము ఎవరు తినాలి? నువ్వు తినాలి, నీ భార్య తినాలి, నీ పిల్లలు తినాలి. నీ కుటుంబం వారు తినాలి. లేదా నీ బంధువులు తినొచ్చు. కానీ ముక్కు, మొహం తెలియని వాళ్ళు గూడా నీ ఆస్తిని పంచుకుంటున్నారంటే, దాన్నేమంటారు? నీ సొమ్ము ఎత్తుకెళ్ళిపోవడం కాదంటారా? ఈ వ్యాధి తగ్గడానికి ఇల్లు అమ్ముకుంటున్నారు, బంగారం అమ్ముకుంటున్నారు, పొలాలు అమ్ముకుంటున్నారు. ఇవన్నీ అమ్ముకొని వ్యాధి తగ్గించుకోవాలి, ప్రాణాలు రక్షించుకోవాలనుకుంటున్నారు. తగ్గుతుందా అంటే తగ్గట్లేదు. ప్రాణాలు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి. ఆస్తులు దిగమింగిన వాళ్ళని గురించి ఏమంటున్నాడంటే, ఆస్తులు ఎలా పోతున్నాయంటే, ఆ టైంలో ఆ హాస్పిటల్ ఫీజు కట్టాలి, ఆపరేషన్ ఫీజు కట్టాలి, డాక్టర్ ఫీజు కట్టాలి, అంబులెన్స్‌కి కట్టాలి, ఆఖరికి శ్మశానంలో కూడా కట్టాలి. కట్టకపోతే నిన్ను పూడ్చిపెట్టేవాళ్ళు కూడా లేరు. కనుక వారిని గురించి ఏమని రాయబడింది మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో వారిని గురించి ఏమని రాయబడింది మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు ఇక్కడ? స్నేహితులు కాదు, శత్రువులు అంటున్నాడు. స్నేహితులు కాదు, స్నేహితులు కాస్త శత్రువులు అయిపోతారు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు. నువ్వు వ్యాధితో బాధపడుతున్నప్పుడు స్నేహితులు మామూలు రోగం అయితే వచ్చి చూసిపోతారు. ఇది కరోనా వ్యాధి కదా, డెల్టా ప్లస్ కదా, ఒమిక్రాన్ కదా, ఇంక దగ్గరికి ఎవరు రారు. నువ్వు వస్తే వాళ్ళకి చుట్టుకుంటుందని చెప్పేసి వాళ్ళు రారు. కాబట్టి నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు. వారు నిన్ను గురించి విచారింపరు. నీ గాయముల చేత నువ్వు అరిచితవేమి? ఇంకా హాస్పిటల్‌లో ఆక్సిజన్ అందదు, బెడ్ దొరకదు, మెడిసిన్ దొరకదు, డాక్టర్స్ అవైలబిలిటీ ఉండరు, నర్సు కూడా సేవ చేసే పరిస్థితి ఉండదు. రోగులెక్కువ, డాక్టర్లు తక్కువ. కాబట్టి రోగులకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏమి ఉండవు. నీకు కలిగిన నొప్పి నివారణ కాదంటున్నాడు దేవుడు. నివారణ వద్దని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నివారణ కాదని దేవుడు అంటున్నాడు. ఇక్కడ అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు. ఎంతకాలం నీ కోసం వెయిట్ చేయాలి? పాపాలు విస్తరించాయి నీకు. మందులతో నయమయ్యే రోగం కాదు. ఇప్పుడు వచ్చిన రోగాలు మందులతో నయమయ్యే రోగాలు కాదు. వాళ్ళు ఫ్రీగా టీకా వేసినా కూడా నయమేది కాదు. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు వేసి ఫ్రీగా వేసినా కూడా నయమే టీకా కాదు. నీ పాపంలో విస్తరించినందున దోషం బట్టి నేను నిన్ను ఇలాగ చేయుచున్నాను. నీ పాపంలో విస్తరించినందున నీ దోషం బట్టి పాపాలు పెరిగిపోయినాయి నీకు. పాపాలు కడుక్కోవాలి నువ్వు. ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కుంటాం కదా, ఎప్పటికప్పుడు ఇల్లు కడుక్కుంటాం కదా, శుభ్రత కోసం. శుభ్రత కోసం ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కుంటాం, ఇల్లు కడుక్కుంటాం. ప్రతిది కూడా ఇంట్లో ప్రతి వస్తువు కూడా శుభ్రం చేసుకుంటా ఉంటాం. అలాగే నీ ఆత్మ, నీ మనస్సు శుద్ధి చేసుకుంటా ఉండాలి. ఆ కార్యక్రమం కూడా జరగాలి. అది జరగలేదు. నెలలు, సంవత్సరాలు గడిచినాయి, వయసు అయిపోతుంది గాని పాపాలు మాత్రం కడగబడలా. రక్షణ పొందర్లా.
ఈ రక్షణ పొందకపోవటం వల్ల పాపాలు పెరిగిపోయినాయి. పాపాలు పెరిగిపోయినప్పుడు వచ్చే వ్యాధి నివారణ కాదంటున్నాడు. నీ దోషములను బట్టి నిన్ను ఇలాగ చేతున్నావు, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ గాయముల చేత నువ్వు అరిచినవేమి హాస్పిటల్స్ లో అరుపులు, కేకలు ఉంటాయండి. ఎవ్వరు ఏ డాక్టర్ కాపాడలేడు. నీ స్నేహితులందరూ దూరం వెళ్ళిపోయారు, నీ బంధువులు దూరం అయిపోయారు, నీ కొడుకు కూతురు దూరం అయిపోయారు. ఎవరి దగ్గర రారు. కారణం పాపాలు నీలో ఉండిపోయినాయి. ఎవరికి ఆకలిస్తే వాళ్ళు అన్నం తింటారు కదా, అలాగే ఎవరి పాపాలు వాళ్ళే కడుక్కోవాలి. అలాగే నిన్ను మృంగేస్తారండి కింద అంటాడు. నిన్ను మృంగి వారందరూ మింగివేయకూడదు అంటాడు. హాస్పిటల్ నువ్వు రాగానే నీ దగ్గర ఫీజులు కట్టించుకొని, డాక్టర్ ఫీజు అని, బెడ్ ఫీజు అని, అంబులెన్స్ ఫీజు అని, లేకపోతే మెడికల్ ఫీజు అని అన్ని ఫీజులు కట్టుకుంటారు. చివరికి సమాధి తీసుకెళ్లాలని కూడా నేను పీల్చి పిప్పి చేసేస్తారు. వీళ్ళందరూ నీ ఆస్తిని దోసుకుంటారు. నీ బంగారం, నీ డబ్బు, నీ ఆస్తి అమ్ముకొని వాళ్ళ చేతిలో పెట్టాలి. వాళ్ళు ఎంత అడిగితే అంత. అంబులెన్స్ ఫీజు 3000 4000 ఉంటుంది. కానీ ఆ టైంలో నీకు 30,000 అడుగుతాడు. నువ్వు కట్టాల్సిందే. ఒక టాబ్లెట్ ₹10 ఉంటుంది. ఆ టైంకి నువ్వు ₹1000 కట్టాల్సిందే. ₹1000 టాబ్లెట్ 10,000 కట్టాల్సిందే. నేను లాగేస్తాను నీ దగ్గర నుంచి. కాబట్టి నిన్ను బాధించే వారందరూ ఎవ్వడం తప్పకుండా చెరలోనికి పోదురు. నిన్ను దోచుకుని వారు తోపుడు సొమ్ముగుదురు. నిన్ను దోచుకుంటారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళని అప్పగిచ్చేస్తాడు. కాదు నేను అప్పగిచ్చేస్తాడు. ఒక అద్భుత విషయం నీకు ఈరోజు మీకు చూపిస్తాను. ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చూపిస్తాను. అది వాక్యాన్ని మీరు ఎంత మటుకు నమ్ముతారో తెలియదు కానీ లోకంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలి కాబట్టి నేను ఈరోజు ఆ మాట చెప్పాలనుకుంటున్నాను. కనుక దేవుని పిల్లరా ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో మీ సత్యము అని నమ్మాలి అంటే ఇది చూపించక తప్పలేదు నాకు. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఆ న్యూస్ చూసినప్పుడు వాక్యం ఎంత సత్యమైనదో మనకు అర్థమవుతుంది. కాబట్టి వీరు ఎన్నో విషయాలు దాచి వైద్యం తెలియకపోయినా మందులున్నాయని డాక్టర్లు కాని వారిని కూడా డాక్టర్లుగా చూపిస్తూ, నర్సులు కాని వారిని కూడా క్వాలిఫైడ్ కాని వాళ్ళని కూడా క్వాలిఫైడ్‌గా చూపిస్తూ, అలాగే ఫార్మసీ కంపెనీలు కావచ్చు, మెడికల్ షాపులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అందరూ నకిలీ. అందరూ నకిలీ. ఆ సమయంలో దోచుకున్న సొమ్ము కొన్ని కోట్లలో, వందల కోట్లలో ఉంది. వేల కోట్లలో ఉంది. ఆ కోట్ల సొమ్ము సంపాదించుకోవాలనుకున్నారు గానీ, ఒక రోగిని రక్షించాలి అనే ఆలోచన వాళ్ళెవరికీ లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ దగ్గర మందు లేదు వాళ్ళ దగ్గర. ఉన్నదాన్ని మిమ్మల్ని రక్షిస్తామని ఉన్నదని చెప్తున్నారు. కరోనాకి నువ్వు నయం చేయలేవు. చేస్తామని చెప్పేసి అడ్మిట్ చేసుకుంటున్నారు. ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే పని చేశారు కాబట్టి మీ దగ్గర నుంచి జీతం తీసుకుంటున్నారు. దోచుకుంటున్నారు. ఆ దోచుకునే వ్యవస్థే ఈనాటి వైద్య వ్యవస్థ. ఈనాటి వైద్య వ్యవస్థ ఏంటంటే దోచుకునే వ్యవస్థ. రోగులను రక్షించాలని కాదు గానీ, వాడు డబ్బు సంపాదించుకోవాలి. ఒక డాక్టర్‌గా డబ్బు సంపాదించాలి. లేతే నేను ఇన్ని లక్షలు పెట్టి డాక్టర్ కోర్స్ చదవటం ఏంటి? ఇన్ని లక్షలు కోట్లు పెట్టి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టడం ఏంటి? మెడికల్ షాపులు పెట్టడం ఏంటి? మరి పెట్టుబడి పెట్టినప్పుడు సంపాదించుకోవాలి గదా! సంపాదించుకునేటప్పుడు ఎవరు అడ్డం వస్తే ఏంటి?
ఎవరికి ఏ రోగం వస్తే ఏంటి, వాళ్ళు బతికితే ఎంత, చచ్చిపోతే ఎంత. కనుక దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడు, చూద్దాం ఆ మాట కూడా. ఏమంటున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఏమని రాయబడింది ఇక్కడ? రోగానికి మందులు లేవు, నీ రోగానికి మందులు లేవు అంటున్నాడు. విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. ఎందుకు చికిత్స కలగదు? ఔషధాలు ఉన్నాయి, మెడికల్ షాపులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ ఉన్నాయి, విస్తారమైన ఔషధాలు ఉన్నాయి. నీకు కావాల్సిన డబ్బు ఉంది, తెచ్చుకున్నట్టు వ్యర్థమే, నీకు చికిత్స కలగదు అంటున్నాడు. చికిత్స కలగదు. నువ్వు ఎన్ని మందులు కొనుక్కున్నా, నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని కోటేశ్వరుడైనా సరే, ఎంత పెద్ద హాస్పిటల్‌లో నువ్వు చేరినా, భారతదేశంలో నువ్వు చేరినా, లేదా అమెరికాలోకి వెళ్ళి హాస్పిటల్ చేరినా, లండన్‌లోకి వెళ్ళి హాస్పిటల్‌లో చేరినా, నీకెంత డబ్బుండి నువ్వు హాస్పిటల్‌లో చేరినా, ఆ విస్తారమైన మందులు తెచ్చుకునుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. నీకెందుకు చికిత్స కలగదని, పాపాలు పెరిగిపోయినాయి. పాపాలు కడుక్కునే పనులు చేయాలి గానీ, పాపాలు కడుక్కుంటేనే నీకు శరీరానికి స్వస్థత. పాపాలు కడుక్కోకుండా, పశ్చాత్తాపపడకుండా, మారు మనసు పొందకుండా, చేసిన పాపం ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి మారు మనసు పొందకుండా, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఔషధాలు వ్యర్థమే. ఆ మందులు వ్యర్థమే, ఆ వ్యాక్సిన్‌లు వ్యర్థం. కాబట్టి దేవుడే చెప్పేసాడు, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. చికిత్స ఎప్పుడు కలుగుతుంది? మారు మనస్సు పొందితేనే చికిత్స కలుగుద్ది. గుర్తుపెట్టుకోండి. మారు మనస్సు పొందితేనే. నువ్వు రూల్ బ్రేక్ చేసి వెళ్ళిపోయావు నువ్వు. బౌండరీ దాటి వెళ్ళిపోయావు, ఔట్ అంతే. బౌండరీ లోపు ఉంటే, పాపాలలో పరిమితమైన పాపాల్లో ఉంటే నిన్ను రక్షించే అవకాశం ఉంటుంది. నువ్వు పరిమితి దాటి వెళ్ళిపోయావు నువ్వు. పాపాల పరిమితి దాటిపోయింది. దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత, బౌండరీ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఔటే నువ్వు. కాబట్టి పాపాల పరిమితి బౌండరీ లోపు ఉంటేనే నీకు మారుమనసు పొందే అవకాశం నీకుంటది. బౌండరీ దాటిన తర్వాత నీకు ఫైన్, పెనాల్టీ, లోపలేయటం తప్పితే ఏం లేదు. అలా కిందేమంటాడు, అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను. ఆయన మారుస్తాడు. ఎప్పుడు? నువ్వు మారు మనసు పొందితే. నువ్వు మారు మనసు పొందితే, పశ్చాత్తాపపడితే, ఇప్పటికైనా బతికున్నప్పుడే నీకు నేను ఆరోగ్యం కలుగజేశాను. నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఏ వ్యాక్సిను, ఏ మందు కూడా చేయని పని దేవుడు చేస్తాడు. నువ్వు మారు మనసు పొంది దేవుని దగ్గరికొచ్చినట్లయితే. దేవుడు చేస్తాడు. అందులో అనుమానమే లేదు. ఆ మారు మనసు కలగాలి. మారు మనసు పొందితేనే పాపాలు కడుక్కోగలం. ఎప్పుడైతే పాపాలను కడుక్కోవాలంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు వారి దగ్గర మోకరించి, కన్నీళ్లు విడిచి, చేసిన పాపాలను ఒప్పుకుంటేనే మన పాపాలు కడగబడతాయి. ఎందుకంటే మన కోసం సిలువలో రక్తం కార్చాడు. మన పాపముల నిమిత్తమే. అది ఎంత ఘోర పాపినైనా సరే. ఎటువంటి ఘోర పాపినైనా సరే దేవుడు రక్షిస్తాడు. యేసుప్రభు వారు. మరి ఆ రక్తం అంతా వ్యర్థమవుతుంది గదా! నువ్వు రాకపోతే వ్యర్థమైపోతుంది గదా! నువ్వు వస్తే నీ పాపాలు కడుక్కోవచ్చు. నువ్వు పాపాలు కడుక్కున్నావా? విస్తారమైన పాపాలు కడుక్కున్నావా? విస్తారమైన దోషాలు, విస్తారమైన గాయాలు, నీకు చికిత్స చేస్తాడు దేవుడు. విస్తారమైన ఔషధాలు తెచ్చుకుంటే వ్యర్థమే ఇవి. మందులు దొంగతనం చేస్తారు. నీ దగ్గర నుంచి దోచుకుంటారు డబ్బు. మారు మనసు పొందు అని చెప్పేవాళ్ళే ఆయన మాట వినాలి. కాబట్టి అయితే నీకు ఆరోగ్యం కలుగజేసాను, నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా. కాబట్టి నీకు గాయాలు మానాలన్నా, రోగాలు తగ్గాలన్నా, వ్యాక్సిన్ లేకుండా, మందులు లేకుండా తగ్గాలంటే మొట్టమొదట మారు మనసు పొందాలి. పశ్చాత్తాపపడాలి. తప్పు తెలుసుకోవాలి. ఏం తప్పు చేశాను? దొంగతనం చేశానా? వ్యభిచారం చేశానా? హత్యలు చేశానా? మోసాలు చేశానా? ఏ పాపాలు చేశాను? ఆ మోసాలన్నీ కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఇక ముందు చేయకుండా ఉన్నట్టయితే నీ వ్యాధి తగ్గిస్తాడాయన. కాబట్టి పాపాలు కడుక్కోవాలి గాని, పాపాలు కడుక్కోకుండా శరీరాలకి అన్ని మందులేసినా, ఔషధాలు తెచ్చుకొనుట వ్యర్థమే. చికిత్స కలగదు. కాబట్టి చికిత్స చేసేది ఆయనే. నేను నీకు ఆరోగ్యము కలగజేసేదని అంటున్నాడు.
ఆరోగ్యము కలగజేస్తాయి. కనుక ఈ డాక్టర్లు చెప్పేయన్నీ నకిలీ వైద్యులు, నకిలీ మందులు ఇస్తా ఉంటారు వీళ్ళు. నయం చేస్తామని చెప్పేసి. నయం ఊరికే కాదు అది. అందుకే చెప్పేది. నయం ఊరికే కాదు. మారు మనస్సు. బాధపడాలి మనం. ఏడవాలి. కుంగిపోవాలి. దేవుడు మన కోసం ఎన్ని చేశాడండి. ఏం తక్కువ చేశాడండి. ఏం తక్కువ చేయలేదు మనకి. అన్నీ ఇస్తున్నాడు. గాలి, నీరు, వెలుతురు, ఉండటానికి ఇల్లు, భార్య, పిల్లలందరినీ ఇస్తాడు. ఏం తక్కువ చేయలేదు. దేవుడి మాట వినకుండా, సంఘానికి రాకుండా ఉంటే ఏమవుద్ది? నీ ఆత్మీయ జీవితం చెడిపోద్ది. ఎప్పటికప్పుడు నీ బట్టలు ఉతుకున్నట్టే ఎప్పటికప్పుడు నీ మనస్సు, నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకుంటా ఉండాలి. ఆ శుద్ధి చేసుకోకపోతే పాపాలు పెరిగిపోతాయి. పాపాలు పెరిగిపోయినాయి అంటే నీ వ్యాధులు పెరిగిపోతాయి. ఆ వ్యాధికి చికిత్స లేదు. ఏ డాక్టర్ కూడా చికిత్స చేయలేడు. ఏ వైద్యం, ఏ హాస్పిటల్ నీకు ఎంత డబ్బున్నా చేయలేడు. కనుక దేవుని పిల్లారా, మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తేనే నేను స్వస్థపరచు యెహోవాను నేనే, నీకు ఆరోగ్యం కలగజేసేది నేనే అంటున్నాడు దేవుడు. కాబట్టి నీకు ఆరోగ్యం కావాలన్నా, స్వస్థత కావాలన్నా దేవుని దగ్గర రావాలి. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకొని మనం దేవుని దగ్గర రావాల్సిందిగా ఈ కొద్ది మాట ఇంతటితో ముగిస్తూ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.